పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారితో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన జరుగుతుంది. నలుగురు ముఖ్యమంత్రుల లేకపోతే ముఖ్యమంత్రి ఒక్కరా అనే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండు. ఏం చెప్తారు? రామారావు గారు, మీరు డ్రామాలు ఆపండి. ఒక్కటే ముచ్చట మాడదాము. జోగినపల్లి హ్యాపీరావు పేరునవా? జోగినిపల్లి హ్యాపీరావు అలియా సంతోష్రావు ఎక్కడ ఉన్నాడు? 10 ఏళ్ళు ఏం చేసిండు? ఆ ముచ్చట మాట్లాడినాయన. నీ బామ్మడిది రాహుల్ రావు ఏం చేసిండు? ఆ కన్నారావు ఏం చేసిండు? హైదరాబాద్ నగరాన్ని 4 వైపులా దున్ని పాడేసి దోపిడీ చేసి ఇప్పుడు వచ్చి చింతకాయ మీద చెట్లు ఎడుతున్నావా? అరే నీ కుటుంబము, నీ పాలోళ్ళు, నీ కాందాను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ఆగమాగం చేస్తే మీ అహంకార పాలనని డిసెంబర్ 3 పొంద పెడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందిరా నాయన. తెలుసుకో, ఇట్లా మాట్లాడు. ఆ హ్యాపీరావు, ఆ కన్నారావు, ఆ రాహుల్ రావు ఏడిన్నారే? ఏడికి వేర్రు వాళ్ళు? ఎక్కడ వేర్రు? 10 ఏళ్ళు దుండిరు కదా, 10 ఏళ్ళు దొంగదాలు చేసిరు కదా. చేసిన లత్కొర పనులు చెప్పమంటారా? కబ్జాలు చేసిర్రు, దౌర్జన్యాలు చేసిర్రు, దోపిడీలు చేసిర్రు, బెదిరింపులు చేసిర్రు. వాళ్ళు మీ కుటుంబమే కదా, కల్లకుంట్ల కుటుంబమే కదా. ఒకటి మీ వైఫ్ వాళ్ళ బంధువే కదా, ఇంకోటి మీ చిన్న వాళ్ళ కొడుకే కదా, ఇంకోటి మీ చడ్డకున్న కొడుకులే కదా, మీ నాన్న వాళ్ళ చడ్డకున్న కొడుకే కదా. వీళ్ళందరూ ఏం చేసిర్రు నాయన 10 ఏళ్ళు? ఆ మాట్లాడవా? కళ్ళు దొబ్బినాయా? మాట్లాడే ముందు గతంలో మీరు ఏం పీకిర్రు అని చెప్పి అది చెప్పండి. కళ్ళబొల్లి మాట్లాడి బట్టకాంచి మీదేస్తాం, అబద్ధాలు మాట్లాడేస్తాం. అబద్ధాలు మేము ఎన్నిసార్లు నిజాలైతే తెలంగాణ ప్రజానికం నమ్మరు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బహిష్కరించిర్రు. బీఆర్ఎస్ అంటే బహిష్కరణ రాష్ట్ర సమితి. మిమ్మల్ని బహిష్కరించిర్రు తెలంగాణ ప్రజలు. ఈ బహిష్కరణ వచ్చే 10 ఏళ్ళ వరకు ఉంటుంది. ఈ 2 ఏళ్ళు, వచ్చే 10 ఏళ్ళు, 14 సంవత్సరాల వనవాసం బీఆర్ఎస్ పార్టీ చేసి తీరాల్సిందే. తెలంగాణ ప్రజలు 14 సంవత్సరాల వనవాసాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిర్రు. ఆ 14 సంవత్సరాల వనవాసంలో 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఇంకా 12 సంవత్సరాలు మిలిగి ఉన్నాయి. ఆ 12 సంవత్సరాలు మీరు మిలగకపోతే మళ్ళీ పోతే అజ్ఞాతవాసంలోకి. కాబట్టి 14 సంవత్సరాల వనవాసాన్ని బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజానీకం, 4 కోట్ల తెలంగాణ ప్రజలు, ప్రజా సంఘాలు, కళాకారులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అమవీల కుటుంబాలు వాళ్ళకి ఇచ్చిన విద్యుత్ శిక్ష. అది బహిష్కరణ. బీఆర్ఎస్ పార్టీని బహిష్కరించారు. ప్రజాపాలన జరగట్లేదు, హిల్ట్ పాలసీ పేరుతోటి రియల్ ఎస్టేట్ పాలన జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అని అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు వీళ్ళకి పేపర్ ఉంది, ఒక కటింగ్ పిటింగ్ పేపర్ ఉంటుంది, ఒక ఛానల్ ఉంటుంది, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా, నిజాలు మాట్లాడకపోతే మీకు ఆ రోజుకు పుడగలరు. అబద్ధాలు మాట్లాడితే సంతోషంగా, తృప్తిగా, కలుపు నిండగా నిద్రపోతారు కొనుక్కుతో. అబద్ధాలు మాట్లాడి నిజాలు కూడా మర్చిపోయారు వీళ్ళు. ప్రతిరోజు 100 అబద్ధాలకు తక్కువ మాట్లాడకపోతే వాళ్ళకి నిద్ర రాదు. కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడకపోతే వాళ్ళకి నిద్ర రాదు. బూడిద వెళ్ళకపోతే వాళ్ళకి నిద్ర రాదు. అరే నాయన, మీరేదైనా దగాకోరు పనులు, మీరైనా లస్కోరు పనులు కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ అధికారం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారం కొత్త కాదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 55 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ విషయాన్ని మర్చిపోకండి దుర్మార్గులారా మీరు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళి మాగామాగం చేసిరు. 6 లక్షల అప్పు చేసిరు. 26,000 కోట్ల రూపాయలు తెలంగాణ మూవీ బడ్జెట్ ని 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు అప్పు చేసిరు. దీనికన్నా దుర్మార్గం ఎక్కడ ఉంటుంది? మీలాంటి తాబేదారులకు, గుత్తదారులకు తెలంగాణ ప్రజానికం బొంద పెట్టిందని చెప్పి మర్చిపోకండి. వచ్చేది డిసెంబర్ 3 తెలంగాణ రాష్ట్రంలో అహంకార పాలన పోయిన రోజు, ప్రజాపాలన వచ్చిన రోజు, ప్రజాప్రభుత్వం వచ్చిన రోజు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన రోజు. ఈ ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొని మీరు పాపాలని కడుక్కుంటారు దుమారులారా. తెలంగాణని కాంగ్రెస్ ఇచ్చిందని మీరు చెప్తున్నారు, అలాగే సోనియా గాంధీ ఇచ్చిందని మీ పార్టీ ముఖ్య నాయకులు అందరూ చెప్తారు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు, 2 సంవత్సరాలు పూర్తయింది. ఎలా ఉంది మీ పాలన? మరి అన్ని పథకాలు అందిస్తున్నారా ప్రజలకి? ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా మీ పాలనలో? రేషన్ కార్డు లేకుంటే 10 సంవత్సరాలు బాలా, రేషన్ కార్డు లేకుంటే 10 సంవత్సరాలు అన్నమో రామచంద్ర ఇంటికి అన్నాలు లేకుంటే బాలా, ఈ 10 సంవత్సరాలు ఏం చేసిర్రా మీరు? ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇస్తున్న కదా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అరగలగా 10 కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తున్నారు, అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది. ప్రతి ఇంటికి 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నారు, అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది. ప్రతి వ్యక్తికి 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నారు, అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది.
చిల్లర వాళ్ళు మాట్లాడతారా? చిల్లర కాలారా మీరు? దమ్ముంటే రా, నీకు హైదరాబాద్ లో బస్తీలోకి వెళ్దామా, గ్రామాల్లో ఉన్న బస్తీలోకి వెళ్దామా, మా మండలంలో నుండి ఇంటిలోకి వెళ్దామా? వెళ్దాం. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఒక సామెత ఉంది, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కాంగ్రెస్ పథకం లేని ఇల్లు లేదని చెప్పి. హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కాంగ్రెస్ పథకం పొందలేని ఇల్లు లేదు, వ్యక్తి లేదని చెప్పి గర్వంగా చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజాపాలనలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకోతున్నాం. వచ్చే 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇదే చెప్తున్నాను, 14 సంవత్సరాల బహిష్కరణని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినారు. ఆ 12 ఇంకా 12 సంవత్సరాలు మిలుగుంది. కాబట్టి మీరు దుర్మార్గం మాట బంద్ చేసి, అబద్ధాల కూడా బంద్ చేసి మంచిగా బతకండి. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక రాబోతుందని వార్తలు వస్తున్నాయి. అలాగే దానం నాగేందర్ సుముఖంగా లేనట్టు తెలుస్తుంది అని వార్తలు వస్తున్నాయి. మీకు ఎమ్మెల్యే టికెట్ సపోర్ట్ చేస్తారా ఖైరతాబాద్? అదే పెద్ద మనిషి, దాన్ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకు. హాయిగా ఉన్నా, చైర్మన్ గా ఉన్నా, హాయిగా ఉన్నా, పార్టీ పనిచేసుకుని తిరుగుతా. కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్నటువంటి ఖైరతాబాద్ లో దానం నాగేందర్ ఉన్నారు. మంచి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మంచి బీసీ నాయకుడు, మాస్ లీడరు. ఇచ్చిన సపోజ్ ఎన్నికలు వస్తే ఆయనే గెలుస్తాడు. ఒకటి రాష్ట్ర రాజకీయాల్లో పీజీఆర్, దానం నాగేంద్ర, అంజన్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ ముఖేష్ గౌడ్, వీళ్ళందరూ మంచి నాయకులు. వీళ్ళని చూసి మేము స్ఫూర్తి పొందాం రాజకీయంగా. ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చినా రాకున్నా, వస్తే మేమే గెలుస్తాము, రాకున్నా మేమే ఉంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ. దమ్ము ఉంటే, దర్పం ఉంటే మళ్ళీ పోటీ అని చెప్పండి కలిసి. ఈసారి బీజేపీ బీఆర్ఎస్ ని చూసుకుంటాం. మీ పతాపము మా పతాపము.